ఒంటిమిట శ్రీ సీతారాముల కళ్యాణం నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. లోక కళ్యాణార్థం ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, టీటీడీ జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి చేయడం వల్ల సఫలం సాధించామన్నారు. స్టేట్ టెంపుల్గా మారిన తర్వాత అభివృద్ధి వేగవంతం అయినదని, శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా కరువు నివారణ జరుగుతున్నదని, భక్తుల కోసం అదనపు సౌకర్యాలు, కాటేజీ నిర్మాణాలు కూడా చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. గ్రీన్ఫీల్డ్ హైవేతో రవాణా సౌకర్యం మెరుగుదల చెందుతుందన్నారు. ఒంటిమిట చెరువులో భారీ అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నారని వారు తెలిపారు. ఒంటిమిట క్షేత్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించినట్లు వారు వెల్లడించారు. అయోధ్య తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగినది ఒంటిమిట్టగా గుర్తింపు పొందిందని టీడీపీ సీనియర్ నేత బొబ్బిలి రాయుడు వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవమని ఎంపీపీ ప్రతినిధి సాలాబాదు బుజ్జి తెలిపారు. రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి తెలియజేశారు. ఒంటిమిట్ట కోదండరామయ్య కీర్తిని నలుదిక్కలా వ్యాప్తి చెందించేలా అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నారని మండల ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరో ఆంధ్ర భద్రాద్రిగా లోక కళ్యాణార్థం రాముల వారికి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాముల వారికి చేసే కళ్యాణ వేదికగా విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒంటిమిట్ట యొక్క స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా కాస్త నీటి ఎద్దడి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట రైతులకి మరియు ఒంటిమిట్ట ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామ ప్రజలందరూ, మండల ప్రజలందరికీ నీటి భద్రత ఒక పక్క కల్పిస్తూనే ఇక్కడ ఈ పట్టణం పంచాయతీ ఒంటిమిట్ట అనేటటువంటి పంచాయతీ శరవేగంగా అభివృద్ధి చెందేదానికి కన్నులారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షించేదానికి అనువైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటటువంటిది ప్రారంభం. కానీ మధ్యలో అధికారం మార్పిడి రావడం, 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం, కనీసం శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కనీసం పునరుద్ధరించకుండా చాలా సందర్భాల్లో ఒంటిమిట్ట భక్తులకు కూడా నీటి ఎద్దడి వచ్చినటువంటి పరిస్థితులు. తిరిగి ఆ రాముని దయ వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అకుంఠితమైనటువంటి అత్యధిక మెజారిటీతో తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన తరువాత తిరిగి ఈ ఒంటిమిట్ట మరియు తెలుగు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం చేసేటటువంటి ఈ రాముల వారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాముల వారి కళ్యాణం నభూతో నా భవిష్యత్తుగా జరిగింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 1,00,000 మంది పైగా కళ్యాణ వేదికలో కూర్చుంటే ఇంకొక 1.5-2 లక్షల మంది ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలబడుకొని వాటిని వీక్షించడం జరుగుతుంది. అనుకోకుండా ఎక్కువ మంది వచ్చినా ఏ భక్తుడికి చిన్న ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆ దైవం యొక్క కార్యంలో లీనమై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేదానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని అటు టీటీడీ వారి ఆధ్వర్యంలో, జిల్లా యంత్రాంగం సహాయంతో, పోలీసు వారి సహాయంతో ఏదో ఉడతా భక్తిగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ఈవెంట్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మీడియా సోదరుల యొక్క సహకారంతో చాలా అద్భుతంగా సంఖ్య పెరుగుతుంది.
రాను మీరు శ్రీరామనవమి రోజు దాదాపు 1,00,000 మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి ప్రతి వారం శనివారం ఆదివారాల్లో అయితే కనుక 10,000 మంది పైగా భక్తులు సందర్శించుకునేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి రెస్ట్ హౌసెస్ ఉండడానికి కావాల్సినటువంటి కాటేజీల నిర్మాణానికి ఈ వాళ్ళే 17 కోట్లతో టెండర్ ఉంది, త్వరలోనే అది కూడా పూర్తి. అలాగే భవిష్యత్తులో మనకి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం మనకు రైలు కట్టకు ఆ పక్క ఉంది, రైలు రోడ్డుకి ఈ పక్క మనకు ఒంటిమిట్ట ఉంది కదా, ఎక్కడి నుంచో తిరిగి రావడం కష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో హైవే నుంచి ఒంటిమిట్టను అనుసంధానం చేస్తూ ఒక రోడ్డు, అక్కడ ఫ్లైఓవర్ కూడా నిర్మించమని ఆదేశాలు జారీ చేయడం. అలాగే దీన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మలచేయడానికి ఏ వసతులు కావాలి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అటువంటి అన్నిటి కూడా చర్యలు తీసుకుంటూనే ముఖ్యంగా రాజంపేట పట్టణం వాసుల మధ్య ఈ మధ్యలోనే మనకు గల్ఫ్ ప్రాంతంలో జరిగేటటువంటి ఇబ్బందుల్లో మన యువత, మన మహిళలు ఎక్కువగా గల్ఫ్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇంకా ఈ రాజంపేట నగరవాసులు పొందకూడదు. కాబట్టి ఇక్కడే సంపద సృష్టించేటటువంటి ఒక ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఎకనమిక్ జోన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మన మాధవరం వాసుల యొక్క చేనేతలకు సంబంధించిన టెక్స్టైల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక రకమైనటువంటి కర్మాగారాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వేల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ సంపద సృష్టించేటటువంటి కేంద్రంగా కూడా ఏర్పాటు చేసి రాజంపేట నియోజకవర్గానికి యువతకు, మహిళలకి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతోపాటు ఒంటిమిట్ట డెవలప్మెంట్ బోర్డును ఒకటాన్ని ఏర్పాటు చేసి ఒంటిమిట్ట నగరాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలన్నటువంటి ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేసి తిరిగి వెళ్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నటువంటిది కూడా ఒంటిమిట్టంతా కూడా ఒక రౌండ్ హెలికాప్టర్లో కూడా సందర్శించుకోవడం ఎంతో ఉదారంతో ఈ ప్రాంతం పట్ల మక్కువతో రాముల వారి మీద భక్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నగరంగా మార్చడమే కాకుండా సంపద సృష్టించేటటువంటి కేంద్రంగా కూడా మార్చాలన్నటువంటి సంకల్పం ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాంత వాసులము ఈ సమయంలో మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంటిమిట్ట అభివృద్ధికి, రాజంపేట అభివృద్ధికి కట్టుబడి వచ్చే రోజుల్లో ఈ ఒంటిమిట్టను మంచి నగరంగా రూపుదిద్దడంలో భాగస్వాములు అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి అన్ని రకాలైనటువంటి వసతులతో ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందే విధంగా అన్ని ఏర్పాట్లు మేము తీసుకొస్తామని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వీలైనంత త్వరలో బహుశా 2-3 సంవత్సరాల కాలంలో ఇవన్నీ పూర్తయి మనమందరం కూడా రేపు ఎక్కడికి వెళ్ళినా మేము ఒంటిమిట్ట వాసులం, రాజంపేట ప్రాంత వాసులం అని చెప్పుకునే విధంగా ఈ రాజంపేటకు ఒక బ్రాండ్ ఇమేజ్, ఒంటిమిట్టకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యే దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి మీడియా సిబ్బందికి, విలేకరులందరికీ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండో అయోధ్యగా పేరుగాంచిన మన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన రాజంపేట ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో, అలాగే టీటీడీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ద్వారా ఇంత కనీ విని రీతిలో భారీగా జరపడం, ఇది రాష్ట్ర ప్రజలందరికీ, మన రాష్ట్రం తరఫున, మా రాజంపేట నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏంది అనేది మా ఒంటిమిట్టకు మేము రాజంపేట నియోజకవర్గంలో ఉండడం వల్ల మేము చాలా గర్వపడుతున్నాం, పార్టీ తరఫున కానీ మా మండల ప్రజల తరఫున కానీ. అలాగే నిన్న జరిగిన బ్రహ్మోత్సవాలలో
ఎప్పుడు విని ఎరిగిన రీతిలో మేము చూడడం మాకు ఎంతో ఆనందదాయంగా ఉంది. అలాగే రేపు నెక్స్ట్ జరగబోయే బ్రహ్మోత్సవాలలో నిన్న మా పెద్ద సారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇక్కడికి రావడం, ప్రతి ఏటా ఇక్కడనే నిద్రపోవడం, మార్నింగ్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సూచనలు ఇవ్వడం. అందులో నిన్న జరిగిన బ్రహ్మోత్సవాలలో ఒక ప్రత్యేకత ఉంది. లోపల కళ్యాణం దగ్గర దాదాపు 98,000 మంది కూర్చోవడం జరిగింది 108 గ్యాలరీల్లో. అంగరంగ వైభవంగా టీటీడీ వారు కానీ మన ప్రభుత్వం తరఫున కానీ బాగా సాధించి మొత్తం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారు పత్రికా విలేకరులు కానీ చాలా భారీగా తీసుకుపోవడం 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అది ఒకటి శుభసూచకం. ఇంత భారీగా జరగడానికి మీ అందరూ మేము కష్టపడింది కాకుండానే మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందులో రేపు జరగబోయే ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలతో జామవంతుడి విగ్రహం, అలాగే నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మా రాజు గారి మా జగన్మోహన్ రాజు గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో రేపు సీతారాములు ఖచ్చితంగా చెరువులో ఉండాల్సిందే అనేది ఒక నిర్ణయం తీసుకోవడం. అలాగే ఇప్పుడు పెన్నా నది బ్యాక్ వాటర్ ఈ మండలంలో బోటింగ్ కానీ ట్యాంక్ బండ కానీ అలాగే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ రౌండ్ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ గుట్ట వరకు ట్యాంక్ బండ్ ఇది ఫ్లైఓవర్ వేయడం, పోతే రేపు జరగబోయేదానికి ఇంకా 30,000 మంది కూర్చుండేదానికి అక్కడ 2 ద్వారాలు తీసేసి నెక్స్ట్ ఆడ బ్రిడ్జి దగ్గర కూడా అంతా ఫ్లైఓవర్ వేసి ఇక్కడ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళ వరకు కూర్చోవడం కూడా రేపు జరగబోయే నెక్స్ట్ 27 బ్రహ్మోత్సవాలలో కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు పోతే ప్రభుత్వ అధికారులు మా ఇన్ఛార్జి ఆధ్వర్యంలో వాళ్ళు సూచించడం, ఆయన భారీగా స్పందించడం. ఇదే కాదు ఇంకా జరగబోయే రోజుల్లో ఇది మన అద్భుతంగా ఉంది. దీన్ని మనము దేశంలోనే మంది రెండో అయోధ్య, దేశంలోనే రెండో టెంపుల్. అటు తిరుమల కంటే బ్రహ్మగారి మఠం కంటే అన్నమయ్య కంటే ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా ఇది రెండవది. కానీ అంతకుముందు కొంత రాజకీయ కారణాలతో వెనకబడిపోవడం, రాష్ట్రం విడిపోవడం వల్ల మేమందరం పార్టీ తరఫున అన్ని పార్టీలు ఒకటి చేసి మన వల్లనే చంద్రబాబు నాయుడు మేము పార్టీ వల్లనే మేము ఒక రోజు ఆందోళన చేయడం, నిరాహార దీక్షకు కూరుకోవడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి గమనించి ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది అని దాన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం, ఇవన్నీ కూడా పార్టీ తరఫున మాకు కొంత బలాన్ని ఇచ్చి ఈరోజు మా మండలంలో మేము కళ్ళు మూసుకున్నా కానీ మాకు ఎనలేని గౌరవం దక్కింది. పోతే ఇక్కడ దిక్కు తెలియనంత అభివృద్ధి జరగడంలో ఇంకా మేము ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేకుండా మాకు పోయిందని మేము భావిస్తున్నాం. అలాగే రేపు జరగబోయే వాటిలో రేపు ఒక 100 అపార్ట్మెంట్లు కూడా బిల్డింగ్స్ ఇక్కడ ఉండేదానికి కానీ వచ్చే వాళ్ళకు యాత్రికులకు కానీ అవన్నీ కూడా రేపు ఈరోజు టెండర్ ఆన్లైన్లో వేసుకోవచ్చు. ఈరోజే అది కూడా జరగడం జరిగింది. అంటే ముందు ఫ్రంట్లో ఒక 100 ఎకరాల పైన తీసుకోవాలనేది కూడా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం. ఇవన్నీ ఎంతవరకు మీకు ప్లాన్ ఉంటుందో అంతవరకు ముందు ఇమీడియట్లీ మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం, ఇది ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి మాకు పార్టీకి అందరికీ చాలా ఎన్నైన సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రేపు తొందరలోనే టెండర్ చెరువు బ్యాక్ వాటర్ కూడా వస్తుంది, బోటింగ్ పెడతారు. పోతే హైవే కూడా తొందరలో వీలున్న కాడికి ఈ ఏరియాలో క్లియర్ చేయమని కూడా కొంత సూచన చేయడం. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 40 నిమిషాలు మన ఒంటిమిట్ట గురించి, రామాలయం గురించి, ఈ రేపు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ఏ ఆటంకం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో జరుగుతుంది. అలాగే మనం కూడా మన చేతిలో లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోయే పరిస్థితి, వాళ్ళు ఆటోమేటిక్గా రేపు హాస్పిటల్ దగ్గర పోతే రేపు సంవత్సరం అది కూడా పోతుందని గౌరవంగా అది ఇప్పుడు అమరావతి రైతుల మాదిరి ఎంతమంది 32,000 ఎకరాలు ఇచ్చినారో అంతా ఈడ కూడా ఇంతకుముందు ఇచ్చినారు కాబట్టి ఈడ కూడా ఆ సంతోషాన్ని కూడా వ్యక్తం చేసేందుకు జనాల్లో కొంత చైతన్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందులో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా ఆ నిర్ణయానికి కూడా వచ్చినట్టు కొంత పూర్తి స్థాయిలో అనిపిస్తుంది. ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అనే నమ్మకం ఉంది. మేము టీటీడీ వారికి, జిల్లా కలెక్టర్ వారికి, ఎస్పీ గారికి, వీళ్ళందరికీ బాగా చాలా కట్టుదిట్టంగా చేసి చాలా ఏ ఇబ్బంది కూడా ఎవరికి ఇబ్బంది పడకుండా చేసి
చూసుకోవడంలో ఘన విజయం సాధించారని, అందులో మా ఇన్ఛార్జి గారు ప్రతి ఒక్కరికి ఏ టు జెడ్ అందరికీ కూడా ఆడ ఈడ అనకుండా కార్యకర్తలు కానించి మొత్తం మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడంలో కానీ, అంతకుముందు కళ్యాణం రేపనగా ఈరోజు ఆ బ్యానర్లు కానీ అసలు టీటీలో కొన్ని వేల బ్యానర్లు వేశారు. అవి కూడా కనపడకుండా మేము కూడా దేవుని వేసాం, మా ఫోటోలు వేసుకుంటాం. కానీ కొంత చిన్న సైజులో ఒక 10 రోజుల ముందు వేయడంలో పూర్తిగా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జనాలకి పూర్తి స్థాయిలో పోవడం, సోషల్ మీడియాలో మేము పెట్టేది ఏ భక్తునికి ఇబ్బంది రాదనడం అని కొంత ప్రజలు భక్తులు అందరూ నమ్మడం, మేము దీంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినామని నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడ మనందరం ఉన్నాము అంటే ఒక అద్భుతమైన గుడ్డిమిట్ట ప్రజలకు తెలియకుండా వచ్చిన విశేషమైన అధికారం కావచ్చు, లేక వాల్యూ కావచ్చు. గుడ్డిమిట్టని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో కూడా గుడ్డిమిట్ట అంటే ఓహో ఇంత వాల్యూ కలిగిందా, ఇటువంటి వాల్యూ కలిగిన టెంపుల్ ఇక్కడ ఉందా అనే వాల్యూని ఐడెంటిఫై చేసి బయటికి తీసుకొచ్చినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనం గుడ్డిమిట్ట తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపవలసిన సమయం. అదే కాకుండా ముందు చూసాం కళ్యాణం అంటే భార్యాభర్త కుటుంబ సమేతంగా వచ్చి కళ్యాణం జరిగే సిచ్యువేషన్ ఎక్కడైనా జరుగుతుంది. అటువంటి ముందు గవర్నమెంట్ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఏదైనా సరే ఈ కళ్యాణం అంటే ఎట్లా చేయాలి, సాంప్రదాయాలు ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడున్నటువంటి మన సీఎం గారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కుటుంబ సమేతంగా వచ్చి అందరికీ ఈ విధంగా ఉండాలి అనే భావనని అందరికీ కలిగించారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణం అంటే ఏదో పోదాంపా షికారు సినిమాకి పోదాం అన్నట్టు లేకుండా భక్తి భావాలు భార్యాభర్తలతో ఏ విధంగా రావాలి, వస్త్రధారణ కానీ ఇంకొకటి కానీ ఎట్లా ఉందో ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత విశేషమైన సిచ్యువేషన్ ఇటువంటి గౌరవప్రదమైన మనకు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ రాబో కాలంలో ప్రతి ఒక్కరు మనం లోకల్గా ప్రతి ఒక్కరం ఉంటాం, అందరికీ చెందవు. కానీ మనకందరికీ గుండెమిట్ట అంటే అందరికీ ఇచ్చే గౌరవం తెలియకుండానే మనకు వచ్చినట్టు. కాకపోతే చిన్న పొరపాట్లు ఉంటాయి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒకటే ఆలోచించండి, గుండెమిట్ట అంటే ఎక్కడో ఉండేది, అటువంటిది వాల్యూ కానీ మనుషులు కానీ ఒకటి కానీ సిచ్యువేషన్ ఎంతవరకు మనకు పెరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాల్యూ పరంగా కానీ ఒకటి పరంగా కానీ లేకపోతే అభివృద్ధి పరంగా కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇక్కడ అయోధ్య అనే సిచ్యువేషన్ ఉంటుంది, కానీ రెండో అయోధ్య అనేది వచ్చింది. రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో రెండో అయోధ్య కాదు, జరిగే కాలంలో గుండెమిట్టది మొదటి అయోధ్య అనే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందరికీ తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన గవర్నమెంట్ అందరూ కూడా గవర్నమెంట్ వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన గుండెమిట్ట పైన చూపి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేసి మన ఇన్ఛార్జి జగన్మోహన్ అన్న రాజు గారు కూడా బాగా యాక్టివ్గా మన బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఏ కార్యక్రమం అయినా కూడా దిగ్విజయంగా చేసి అందరికీ మన గుండెమిట్ట అంటే ఒక అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలకు కూడా ఒక మంచి పేరు, ఇప్పుడు మంచి పేరు వచ్చినది కనుక ఇటువంటి బ్రహ్మోత్సవాలలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేసి తిరుమల ఫస్ట్ తిరుమల ఉన్న రెండోది వచ్చేసి మన గుండెమిట్ట భద్రాద్రి పేరుగాంచి వస్తుంది. కనుక ఎటువంటి సమస్యలు లేవు. ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగిన అందరూ కూడా మన కార్యకర్తలు కూడా మన విలేకరులు అన్నగారందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసేందుకు మన నలుమూలలకు మన మంచి ఈ గుండెమిట్ట అంటే మంచి పేరు కూడా ఇచ్చి ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం కూడా మంచి పేరు వచ్చిన వల్ల నేను ఈ ప్రోగ్రాం ధన్యవాదాలు తెలుసుకున్నాను.